ఏంటండి దిస్ మీటింగ్ ఈజ్ అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరం కలిసి దేవుని స్తుతించే కృప అనుగ్రహించినందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ తిరిగి సాయంకాలం చిన్న మందగా చేరి ఆయన స్తుతించుకునే కృప అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన మందిర గుమ్మంలో ఒక్క దినము గడుపుట బయట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమని దావీదు మహారాజ్ చెప్పినట్టుగా అట్లాంటి శ్రేష్టమైన సమయాన్ని మనం పొందుకునే కృప దేవుడు అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూల వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరముష్క స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. నాయన అద్వితీయ కుమారుడువైన నీవు మా కోసం, అయోగ్యులమైన మా కోసం తండ్రి నాయన, నీవు పరలోకమును విడిచి వచ్చి మనుష్య కుమారుడుగా జన్మించి ఎన్నో శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది పునరుత్థానుడివై తిరిగి లేచి తిరిగి పరమునకేగి మా కోసం విజ్ఞాపన చేస్తున్న తండ్రి నాయన, త్వరలో యూదాగోత్రపు సింహంగా నాయన నీవు తీర్పు తీర్చడం రానయ్యున్నావని గుర్తెరిగి మొదటి రాకడలో ప్రవచనాలన్నీ ఎట్లాగైతే నెరవేర్పు జరిగాయో మరి రెండవ రాకడలో కూడా ప్రవచన నెరవేర్పు జరగనై ఉన్నవి కాబట్టి ఆయన జరిగిన సంగతులన్నింటినీ తలుచుకుంటూ ఎదుర్కొని పోయే సంఘటనలు ఆయత్తపడే కృప మాకు అనుగ్రహించమని, వాక్యం ద్వారా ఒకరికొకరు నాయన హెచ్చరించుకుంటూ వాక్యం ద్వారా బలపడే కృప అనుగ్రహించమని, వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడించమని, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నానైనా కార్యాంతం నేను బహుగా స్థుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ ఆటంకం లేకుండా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మా చుట్టూ నీ యొక్క కావలి ఉంచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవాది దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ కూడా వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్ లో సాధారణంగా చాలా విలేజెస్ లో కూడా స్కిట్స్ వేయటంలో కానీ, కంఠత వాక్యాలు చెప్పడంలో కానీ, మరి మెసేజెస్ లో కానీ కన్య మరియ గురించి ప్రస్తావించినటువంటి క్రిస్మస్ ఉండనే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు 60s క్లాస్ చేసిన వాళ్ళమే కాబట్టి మరి సండే స్కూల్ సమయం నుంచి కూడా కన్య మరియ గురించి వింటూనే ఉన్నాం. వయసు పెరిగే కొద్దీ ఆమె గురించి మనకు గ్రహింపు కూడా వాక్యానుసారంగా పెరుగుతూనే వచ్చింది. మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు రావటానికి, తనకు తల్లిగా ఉండటానికి ఎంచుకున్నటువంటి పాత్ర కన్య మరియ. ఆ దేవాది దేవుడు అద్వితీయ కుమారునికి తల్లిగా ఉండటానికి దేవుని చేత ఎంచుకోబడినటువంటి పాత్ర కన్య మరియ. మరి జకర్యా, ఎలిజబెత్లు, సుమయోను, అన్న, బాప్తిస్మిచ్ యోహాను వీరెవ్వరు కూడా తక్కువ కాదు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. కానీ అన్నిటికంటే కూడా చాలా క్లిష్టమైనటువంటి పాత్ర మరియ గారిది. ఇటీవల కాలంలో డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. 2 రకాలైనటువంటి వాదాలు మనం వింటూ ఉన్నాం. ఒకరేమో అసలు మరియమ్మ గారిని మనం ఏమీ లెక్క చేయని అవసరం లేదు, ఆమె కూడా మామూలు స్త్రీ, షీఈ్ నాట్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్, ఆర్డినరీ ఉమెన్ అని చెప్పి ఆమెను గురించి పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు అని చెప్పి చాలా చులకనగా మాట్లాడే వాదాలు వింటున్నాం. మరొక పక్క యేసుక్రీస్తుతో సమానంగా కాకపోయినా ఈమెకు కూడా సహరక్షకురాలు అని చెప్పి ఒక బిరుదు ఇచ్చి మాట్లాడుతున్నటువంటి వాదాలు కూడా ఉన్నాయి. మరి 2 వాదాలను చూసినప్పుడు అసలు మరియమ్మ గారిని మనం మన హృదయంలో ఏ స్థానంలో నిలుపుకోవాలి? ఎందుకంటే మరియమ్మ గారి జీవితం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లంగా ఇవ్వబడింది. మనందరికీ తెలిసిందే, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక క్యారెక్టర్ గురించి రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మైనస్ ప్లస్ అన్ని కూడా
అంటే మంచి చెడు అన్ని కూడా అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన శిఖరాలకు ఎక్కినప్పటికీ కూడా ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా బ్లాక్ మార్క్ ఉన్నట్టయితే అది కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. నా హృదయానుసారుడు దావీదు అని చెప్పినటువంటి దేవుడు దావీదు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పును కూడా ఆయన చూపించడం జరిగింది. ఎందుకంటే అట్లాంటి తప్పు కూడా మనం చేయకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగానే. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇది జీవ గ్రంథంగా మనం చదువుతూ ఉన్నాం. జీవ వాక్కులు దీంట్లో ఉన్నాయి కాబట్టి. ఇక మరియమ్మ గారి గురించి మనం ఆలోచించినట్టయితే మనం అంతా మనకు తెలిసింది ఆమె జీవిత చరిత్ర. ఒక్కసారి మనం ఈ ధ్యాన సమయంలో మరియమ్మ గారి జీవితాన్ని గురించి జస్ట్ గ్లాన్స్ ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచించి ఆమె జీసస్ కు తల్లిగా ఎంచుకోబట్టడానికి ఆమె జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి, మనం ఆ లక్షణాలు ఎంతవరకు కలిగి ఉన్నాము, స్త్రీలైనా పురుషులైనా కూడా మనం ఎంతవరకు కలిగి ఉన్నాము, మరి రెండవ రాకడ సమయానికి సిద్ధపడుతున్న మనము ఆమె జీవితాన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితంలోకి ఏమి అడాప్ట్ చేసుకోవాలి, మన తొలగించుకోవాలని ఆలోచిద్దాం. ఆ రకమైన నడిపింపు పరిశుద్ధాత్ముడి దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ మరి ధ్యానం మొదలుపెట్టినట్టయితే మరియమ్మ గారి పేరు, ఈయన మేరీ అనే పేరు చాలా కామన్ నేమ్ ఆ రోజుల్లో. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో మిరియాము అనే పేరు నుంచి న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటికి మరియా. ఈ మిరియాము అనే మాటకు అర్థం రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి చేదు, రెండు తిరుగుబాటు. ఒకటి చేదు, రెండు తిరుగుబాటు. ఈ రెండు పదాలు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మిరియాముకి, న్యూ టెస్ట్మెంట్ లో మేరీ గారికి, మరియమ్మ గారికి కూడా చాలా చక్కగా సరిపోయినాయి. ఎందుకంటే మరియమ్మ గారి జీవితం మనం చూసినప్పుడు ఆమె చేదు అనుభవించి మనకి మధురాన్ని అందించింది, రక్షణ అనుగ్రహించింది ఆమె. అదే విధంగా ఆధ్యాత్మిక తిరుగుబాటు అంటే ఏదో ఎవరినో కొట్టడం తిట్టడం కాదు, కానీ ఆమె మనసులో ఎప్పుడు కూడా సమాజాన్ని పరిశీలన చేసి ఒక ఆధ్యాత్మిక రెవల్యూషన్ రావాలని కోరుకున్నటువంటి కన్య చిన్నతనంలోనే. అదే విధంగా అంటే పేరు చాలా కామన్ నేమ్, కానీ ఆ సాధారణమైన పేరులోంచే మరియా అనే పేరుకి ఎంతో అర్థాన్ని తీసుకొచ్చింది. అంటే సార్థక నామధేయురాలు ఎంతో మంది పెట్టుకుంటారు పేర్లు, కానీ ఆ పేరుకు తగినట్టుగా ఆ పేరుకి వన్నె తెచ్చినటువంటి కన్య ఆమె. ఆమె పుట్టిన వంశం దావీదు వంశం. అదే విధంగా నేటివ్ ప్లేస్ చూస్తే బెత్లెహేము. వీరి పూర్వీకులు కూడా కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఆ బెత్లెహేం నుంచి దూరంగా నజరేతుకు వెళ్ళి మైగ్రేట్ అయిపోయి సెటిల్ అయిన కార్పెంటరీ ఫ్యామిలీస్ లో మరీ గారి ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు తెలిసిందే, ఆమె కన్యకగా ఉంటూ యేసుక్రీస్తు తన గర్భాన్ని పుట్టాలి అని చెప్పి ఎదురు చూడటం, ఆ తర్వాత ఆ దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి నీవు గర్భం దాల్చిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, నేను పురుషుని ఎరుగున దాన్ని ఇది ఎలా సాధ్యమని. ఆ కాన్వర్సేషన్ అంతా మనకు తెలుస్తారు, ఎన్నోసార్లు చదివి ఉంటాం మనం. ఆ తర్వాత గబ్రియల్ దేవదూత అంటాడు, సర్వోన్నతని శక్తి కృప నీకు తోడుగా ఉంటుంది, దేవుని మాట ఏది నిరర్ధకం కాదు అని గబ్రియల్ దేవదూత చెప్పిన తర్వాత ఇదిగో నీ దాసరాలు ఎదుట ఉంది, నీ చిత్తమే, దేవుని చిత్తమే నా జీవితంలో సిద్ధించను గాక అని చెప్పటం. ఆ తర్వాత ఆమె ఆ గర్భం దాల్చిన తర్వాత ఆ 3 నెలలు నిండే వరకు కూడా యూదా అరణ్య ప్రాంతం అంటే మన్య ప్రాంతం, అది యూదా ప్రాంతానికి అక్కడ తన బంధువు అయినటువంటి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళటం, అక్కడ వారిద్దరు కూడా దైవ స్తుతి చేసిన తర్వాత తిరిగి రావటం, తర్వాత యూసెఫ్తో కలిసి చేసిన ప్రయాణాలు మనం లాస్ట్ వీక్ లో ఎలాగా ఎక్కడెక్కడి నుంచి బెత్లెహేం నుంచి నజరేతు నుంచి బెత్లెహేం నుంచి ఐగుప్తు నుంచి మళ్ళీ ఇస్రాయేల్ ప్రాంతం నుంచి నజరేతు, ఈ ప్రయాణం అని నవమాసాలు మోసి పెంచి కనిన
మమకారం, ఆ మాతృ ప్రేమ ఆవిడ విడిచిపెట్టుకోలేక, ఎంత ఉన్నతుడైన కుమారుడు అయినప్పటికీ కూడా తల్లికి పసిబిడ్డతోటి సమానమే, ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా. ఒకానొక సందర్భంలో ఆయన చేసే ప్రసంగాలు విని, ఈయన దేవదూషణ చేస్తున్నాడని చెప్పి ఆయన రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, వారితో ప్రోత్సహింపబడిన వారు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి, తన బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలి అంటే, కొన్ని సందర్భాల్లో తన బిడ్డ ఎట్లాగైనా బయట పడగలడు, దైవాంశ సంభూతుడు అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో ఉంది కాబట్టి ఆయన తప్పించుకోగలడు. కానీ ఎంతైనప్పటికీ కొడుకు సామర్థ్యం ఆ తల్లికి ఎంత తెలిసినా కూడా, ఏమో నా బిడ్డ ఏ ఆపదలో పడతాడో, నేను నా బిడ్డను కాపాడుకోవాలనే తాపత్రయంతో ఆమె కొన్ని సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఉపయోగించు ఆవిడ. అయ్యా, నా కుమారుడు ఏదో మతి లేని స్థితిలో, అంటే కుటుంబ సభ్యులు మాట్లాడిన తీరుని కొంతమంది దాన్ని ఇంకొక రకంగా ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడటం జరిగిందంటే, కుమారుని ఎవరైనా ఏమన్నా అంటే, బాబు అతనికి ఏం తెలియదు, ఆ అమాయకుడు, వదిలేయండి అని చెప్పంటారు. అంటే ఏంటి, ఎలాగలాగా కుమారుని దక్కించుకోవాలి. ఇక్కడ కూడా మరియ గారు మత్తయి సువార్త 12 చూడండి. అదేవిధంగా 19 మార్క్స్ సువార్త 11 నుంచి 35 వరకు, లూకా సువార్త 8 నుంచి 21 వరకు, ఈ 4 సందర్భాల్లోనూ కూడా మరియమ్మ గారు తన కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి జనుల గుంపులోంచి ఆయనకు ఆపద కలగకుండా బయటకు తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ యేసుక్రీస్తుని చూచి, నీవు నీ తల్లి ధన్యురాలు అన్నప్పుడు యేసుక్రీస్తు అవును గాని వాక్యం విని గైకొని వారు అంతగా మరి ధన్యులు అని చెప్తారు. ఈ మాటను కూడా చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకుని మరియ గారిని డిగ్రేడ్ చేశారు అన్నారు. అది కాదు, మరియ గారు కూడా రక్షణ పొందవలసిందే అని చెప్తే, ఆవిడ ఆల్రెడీ ధన్యురాలి ఆయనకు తెలుసు. ఆ ధన్యురాలి పరిశుద్ధాత్మడే ఆవిడ గురించి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. కానీ అది మాత్రమే చాలదు. ఇదిలో ఆయన మాట చెప్పినప్పుడు అనేక అర్థాలు దాన్ని తీసుకోవటం జరిగింది. అదే కాకుండా అనేక అవమానాలు ఆవిడ పొందడం జరిగింది. మార్క్స్ సువార్త 6:13 ఒక సందర్భంలో ఆయన ప్రజ్ఞా పాఠవాలు చూసి ఆశ్చర్యపోయినటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన గురించి చేసిన కామెంట్ ఏంటంటే, ఇతనికి ఈ ప్రజ్ఞా పాఠవాలు, ఈ తెలివితేటలు ఎక్కడొచ్చినాయి? ఆ వడ్లవాని కుమారుడు కాదా? ఆ మరియ కుమారుడు కాదా అని. ఒకనొక సందర్భంలో అయితేనేమో, మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డలం కాదు, వారం కాదు, వ్యభిచార సంతానం కాదు అంటే తన తల్లిని వ్యభిచారంగా కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంలో వాళ్ళన్న మాట, ఆ మరియ కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సహోదరులు యాకోబు, యోసే, యూదా, సిమియోను అంతా ఉన్నవారు కాదా, ఈయన అక్క చెల్లెలు మన మధ్య లేరా అంటే, మామూలుగానే కదా స్వగ్రామంలో వాళ్ళ మధ్య పుట్టి పెరిగిన వ్యక్తిని అంత ఉన్నతమైన స్థితిలో రిసీవ్ చేసుకోవటం అనేది మనుష్యాత్మకి అది సాధ్యం కాదు, లౌకికాత్మకి అది సాధ్యం కాదు. ఎవరికైతే దైవాత్మ ఉందో వారు మాత్రమే దాన్ని స్వీకరించగలరు. సుమయోను బాలుడైన యేసుక్రీస్తుని చేతిలో తీసుకుని నాదా ప్రభు అని సంబోధించాడు. అదేవిధంగా ఎలిజబెత్ నా ప్రభు అంది, చిన్న గర్భంలో ఉన్న శిశువుని. నా రక్షకుడు అని మరియమ్మ గారు. అంటే వీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాబట్టి గుర్తించగలిగారు. అట్లాంటి గుర్తింపు మనుష్యాత్మ కలిగిన వారు ఎవరు కూడా గుర్తించలేరు. అదే విధంగా ఆమె అనేక అవమానాలు పొందినప్పటికీ కూడా ఆమె ఏనాడు కూడా నేను ఎందుకు అంటే, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెన్ను తిరిగి చూసే మనస్తత్వం కాదు. ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణం సమయంలో ఆ యోహాను అనే శిష్యుడికి యేసుక్రీస్తు ఆమెను అప్పగించటం, ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత పునరుత్థాన సమయంలో కూడా ఆమె ప్రత్యక్ష సాక్షిగా స్త్రీలతో కలిసి ఉండటం. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేడగదిలో ప్రార్థించిన వారిలో సామాన్యమైన స్త్రీగా ఆమె కూడా మేడగదిలో ప్రార్థించింది. ఎఫెసీ పట్టణంలో యోహాను గారితో ఉన్నారని, కొంతకాలం యెరూషలేములో ఉన్నారని ఆమె చరిత్రలో వ్రాయబడింది. ఆ తర్వాత ఈమె సమాధి ఇప్పటికీ కూడా కిద్రోను వాగులో సమాధుల తోటలో మరియమ్మ గారి సమాధి ఉందని చెప్పబడుతుంది. ఇది అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి దగ్గర 10 పాయింట్స్ ఏంటంటే మనందరికీ తెలిసినవి, ఇందులో తెలియనివి ఏమీ కూడా లేవు.
అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పను. అందుకు ఈ తర్వాత జరిగిన కాన్వర్సేషన్ అంతా కూడా మనకు తెలుసు. నువ్వు దేవుని కృప పొందావు, దేవుని దయ పొందావు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుందని చెప్పి దేవదూత చెప్పడం జరిగింది. అంటే ఒక కన్యకతో ఆ మాటలు ఎలా చెప్పబడినాయి అంటే, ఆమెకు ఆ ప్రత్యేకత ఎట్లా వచ్చిందని మనం ఆలోచించినట్టయితే, మనందరికీ తెలుసు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఈమెలో ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి మనం ఆలోచించినప్పుడు, ఈమె పరిశుద్ధతను బట్టి మనుషులు కాదు కానీ పరలోకం ఆనందించిందంట. ఈమె పరిశుద్ధతను బట్టి పరలోకం ఆనందించింది. ఆ రోజుల్లో కన్యకులు ఎంతో మంది తన గర్భాన్ని, ఎందుకంటే ప్రవచనాలు తెలుసు కదా మనకి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని చెప్పి ఈ ప్రవచనాలన్నీ కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో తన గర్భాన్న రాబోయే యేసు జన్మించాలని ఎదురు చూసే కన్యకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కన్యకులే, వర్జిన్సే. మరి అంతమంది కన్యకల్లో నుంచి ఈమెనే ఎన్నుకోవటానికి కారణం ఏంటి? ఈమె నివసించిన ప్రాంతాన్ని గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. నజరేతు అనే ప్రాంతంలో ఈవిడ నివసిస్తూ ఉంది. గలిలయలోని నజరేతు అనే ప్రాంతం. ఆ నజరేతు అనే ప్రాంతం గురించి చాలా చెడు అభిప్రాయం ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని ఊళ్ళ పేర్లు చెప్పడానికి భయపడతారు. పిల్లలకి మ్యాచెస్ రావు, పెళ్లి సంబంధాలు రావు అని ఆ ఊరు చెప్పుకోవటానికి కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయనుకోండి. అట్లాగే ఆ రోజుల నజరేతు అనే ఊరు పేరు చెప్తేనే మా నేటివ్ ప్లేస్ నజరేతు అని చెప్పుకోవటానికి కొంచెం సిగ్గుపడే ప్రాంతం అది ఆ రోజుల్లో. అందుకనే అతను అంటాడు కదా నతనేయులు, నజరేతు నుంచి మంచిది ఏదన్నా రాగలదా అని చెప్పి అడుగుతాడంటే, నజరేతు అట్లాంటి పేరు ఉంది. కానీ అట్లాంటి పేర్లు ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, చుట్టూ ఉన్న జనం చెడిపోయారు కాబట్టి మా అబ్బాయి కూడా అలాగే అయిపోయాడు, మా అమ్మాయి కూడా ఇలా అయిపోయిందని ఎవరు కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న జనం ఎట్లా ఉన్నప్పటికీ మన ప్రవర్తన దేవుని వైపు ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మరియ జీవితాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. మరి నోవహ కూడా చుట్టూ ఉన్న జీవితం ఎట్లా ఉన్నా కూడా నీతిమంతుడిగా జీవించాడు. అదే విధంగా లోతు కూడా చుట్టూ ఉన్న వారు ఎట్లా ఉన్నా కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నీతిమంతుడుగా, అది మనం చెప్తున్న మాటలు కాదు, దేవుడే వారి గురించి చెప్పాడు. అదే విధంగా యోబుని గురించి కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడును విసర్జించిన వాడని చెప్పాడు. వీళ్ళందరూ కూడా మామూలు మనుషుల మధ్య ఉన్నవాళ్లే, కానీ దేవుని చేత నీతిమంతులుగా పొగడబడిన వారు. కన్య మరియ కూడా నజరేతు అనే ప్రాంతంలో ఉండి కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్న విధానాన్ని చూచి పరలోకం ఆనందించిందట. పరలోకం ఆనందించి ఈమె మాత్రమే యేసుక్రీస్తు తల్లిగా ఉండటానికి అర్హురాలు అని నిర్ణయించి దేవదూతని పంపించడం జరిగింది. అదే విధంగా ఈమె గురించి మనం చూసినప్పుడు, ఈమె దేవదూత వచ్చినప్పుడు ఆ మాట చెప్తుంది ఏమంటే, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పగానే, ఆ కన్యక గర్భం ధరిస్తుందన్న ప్రవచనం ఆవిడకు తెలుసు. ఆ నెరవేర్పు తన గర్భాన్ని జరగాలని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఒక్కొక్కసారి మనం చాలా కష్టతరమైన పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, తీరా కష్టం వచ్చేటప్పటికి, యేసుక్రీస్తే శిలువ మరణం పొందేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించుగాక అంటాడు లూకా సువార్త 22వ అధ్యాయంలో. అలాగా నిజంగా ఆ కష్టం మన దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం భయపడతాం, ఈ బాధ నేను భరించగలనా అని చెప్పి. మరి ఎదురు చూస్తున్నదే జరగబోతుంది. దూత వచ్చి చెప్పడం జరిగింది. అప్పటికే ఆల్రెడీ యోసేఫ్ అనే యువకుడికి ఆమె ప్రదానం చేయబడిన కన్య కాబట్టి ఆమె అడుగుతుంది, ఇది ఎట్లా సాధ్యం, నేను పురుషుని ఎరుగని వాడనే. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 34వ వచనం, 1వ అధ్యాయం 34వ వచనం, అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనెను. ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే,
చాలా మంది పలానా ఆథర్ ఇలా చెప్పాడు, లేదా పలానా థియాలజిస్ట్ ఇలా చెప్పాడు, లేదా పలానా ఎక్స్ వై ఇలా చెప్పారు మరియా పరిశుద్ధురాలే కన్యక అని చెప్పి. వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మరి ఎవరితో చెప్తుంది ఇక్కడ? గబ్రియేలు దేవదూత ఆ మాట చెప్తుంది, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలా సాధ్యమో అని. అంటే ఆ రోజుల్లో మరియ మాట్లాడే సమయానికి దూత వచ్చినప్పుడు చూడండి, మీరు గమనించండి, దూత మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు మరియ భయపడలేదు. అంటే ఆమెకు దూతల గురించి, ఆ దూతలు వచ్చే విధానం గురించి అంతా తెలుసు ఆవిడకి. అక్కడ భయపడలేదు. కానీ ఒకేసారి నీవు గర్భవతి అవుతావు అనేటప్పటికి ఎంత ఎదురు చూసినప్పటికీ రాబోయే సీక్వెన్సెస్ అన్ని ఒక్కసారి కళ్ళ ముందు మెదిలి ఆవిడ అనటం జరిగింది, ఒకవేళ ఆమె పరిశుద్ధరాలు కాకుండా, నిజంగా కన్యక కాకుండా, నిజంగా వర్జిన్ కాకుండా దూతతో ఆ మాట చెప్పినట్లయితే ఆమె బ్రతుకుతుందా? అసలు దూత కనపడితేనే చనిపోతామనే భయం ఆ రోజుల్లో. దూత ప్రత్యక్షం అవ్వగానే బోర్ల పడిపోయేవాళ్ళంట. అంటే చనిపోతాం, ఇక దూతను చూసి నేను బ్రతకను. యెషయా అంటాడు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో నేను చూశాను, నేను బ్రతకను అనుకుంటాడు కదా. కాబట్టి అట్లాంటి దూత గబ్రియల్ దేవదూత ముందు ఆవిడ మాట్లాడుతుంది. ఇంకెవరు చెప్పక్కల, ఇంకెవరు సర్టిఫికెట్ ఇవ్వక్కల. మరియమ్మ గారు కన్యక పరిశుద్ధ్రాలు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వక్కల. ఆమె పరిశుద్ధత గురించి ఆమె దూతతో మాట్లాడిన మాటే మనకి స్టాండర్డ్. ఎందుకంటే ఆమె దూత దగ్గర అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. దూత దగ్గర అబద్ధం చెప్పినట్టయితే ఆమెను ఇక మనం చూడం. కాబట్టి ఆమె పరిశుద్ధ్రాలు, నిజమైన కన్యక. అదే విధంగా ఆమె కన్సీవ్ అయిన వెంటనే, అంటే గర్భవతి అయిందని తెలుసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. కొండ ప్రాంతానికి, చాలా దూరంలో ఉన్న ప్రాంతం. అప్పట్లో ప్రయాణ సాధనాలు లేవు. ఈమె కూడా ధనిక కుటుంబానికి చెందిన స్త్రీ కాదు కాబట్టి మరి బహుశా ఖాళీ నడకనే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అంత దూరం వెళ్ళింది. చుట్టుపక్కల ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు. కానీ ఒక వృద్ధురాలు గర్భం ధరించిన, అంటే అక్కడ దేవదూత చెప్తాడు కదా, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్, ఆ వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ గర్భం ధరించింది, ఆమెకు ఇప్పుడు 6వ నెల అని చెప్పినప్పుడు, కన్యకగా నేను గర్భం ధరించడం ఎంత అసాధ్యమో వృద్ధురాలు గర్భం ధరించడం కూడా అంతే అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు నాకెట్లాగైతే చేశాడో ఎలిజబెత్ కూడా అట్లాగే చేశాడు. ఆమె కూడా నాలాగేనే పరిశుద్ధంగా ఉంది అని చెప్పి, ఆ పరిశుద్ధరాల దగ్గర నేను వెళ్ళాలి అంటే లోకంలో ముచ్చట్లు పెట్టుకోకుండా, ఆ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా సరైన సెలక్షన్, అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరద్దంటారు కదా. మరియా ఎక్కడికి వెళ్ళిందంటే ఒక ఈమె పరిశుద్ధరాలు, ఈమె సమయం గడపడానికి ఎక్కడికి వెళ్ళిందంటే ఒక పరిశుద్ధరాల దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇద్దరు పరిశుద్ధరాలు కలుసుకున్నప్పుడు వారి గర్భంలో శిశువులు గంతులు వేసినాయి. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేశాడు అంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఫేస్ ఆ మరియ గారిని ఆ గర్భం నుంచి చూచి, అదే విధంగా ఆమె గర్భంలో ఉన్న యేసు క్రీస్తుని చూచి గంతులు వేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ 3 ఇంకా చాలా ఉన్నాయి ఎవిడెన్స్ లో. అయితే ఈ 3 మనం చూసినప్పుడు ఈమె పరిశుద్ధతను చూచి ప్రభువు సంతోషించి తన దూతని ఆమె దగ్గరకు పంపించాడు. రెండవది తన గురించి దూతతో సాక్ష్యం చెప్పింది. మూడవది ఆమె పరిశుద్ధరాలు, ఒక పరిశుద్ధరాల దగ్గరికి వెళ్ళి వారిద్దరు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై మరి మాట్లాడుకున్న మాటలు మనం చివరి వచనాల్లో చూస్తాం 1వ అధ్యాయంలో. ఇది ఆమె పరిశుద్ధతను గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అదే విధంగా మరి కన్యక అంటే ఇక్కడ కేవలము అంటే ఫిజికల్ గా మాత్రమే కాదు, కానీ ప్యూరిటీ ఇన్ హార్ట్, సోల్, మైండ్ అని ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా. మనసులోను, శరీరంలోను, ఆత్మలోను కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ 3 విషయాల్లో కూడా, మనస, వాచ, కర్మణ అంటాం కదా, ఈ 3 విషయాల్లో కూడా ఈమె కన్యక పవిత్రాలు. అదే అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయం 5వ వచనంలో, నాకు ఒక శరీరము అమర్చితివి, నువ్వు బలులు కోరలేదు, యాగములు కోరలేదు, కానీ నీవు ఇచ్చిన శరీరంతో పవిత్రంగా జీవించమన్నావు నన్ను చెప్పి. అదే విధంగా మరియా తనకిచ్చిన శరీరం, దేవుడు తనకిచ్చినటువంటి ఆ శరీరం, దైవదత్తమైన శరీరంలో పరిశుద్ధంగా ఆమె జీవించింది. అదే విధంగా ఆమెకు ఒక నిరీక్షణ ఉంది. ప్రవచనాలు అందరూ విన్నారు, పాత నిబంధన ప్రవచనాలు అందరికీ తెలుసు, అప్పట్లో లేఖనాలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, యూదా స్త్రీలకి ధర్మశాస్త్రం తెలుసు. ఇక్కడికి మనం ఇంకో మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో
మరి హన్న సమూయేలు తల్లి, అదే విధంగా ఎలిజబెత్, మరియా వీరందరూ కూడా చదువుకున్న వారు. అప్పట్లో యూదా స్త్రీలకి నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య, హై స్కూల్ ప్రాథమిక స్థాయిలో విద్య అనేది నిర్బంధం. వారికి దాంతో పాటు ధర్మశాస్త్రం, ప్రవచనాలు, లేఖనాలు అన్ని కూడా బోధింపబడేవి. కాబట్టి వాళ్ళకి తెలియనివంటూ లేవు. అయితే అన్నీ తెలుసు మనకి, తెలిసి చదివి వదిలేస్తారు. అందుకనే పౌలు గారు పదే పదే చెప్తారు కదా, ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం విని గైకొని ఆచరించేవారు మాత్రమే నీతిమంతులు అని చెప్పి. అలాగా మరియమ్మ గారు ఆ ధర్మశాస్త్రం, లేఖనాలు, ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు అన్ని విన్నారు. జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నారు, ఆ ప్రవచన నెరవేర్పులు జరుగుతాయని. అదేవిధంగా అంటే ఈమెకి ఎందుకు ఈ స్థానం వచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఒకటి, పరిశుద్ధురాలు. రెండోది, ఈమె మనసా వాచ కర్మణ కన్యక. మూడోది చూస్తే ప్రార్థనా పరురాలు. ఈమె మంచి ప్రార్థన మనం కూడా చేస్తాం కదా. అయితే మనం చేసిన ప్రార్థన మన ఇంటి పైకప్పు దాటకుండా ఇక్కడే ఆగిపోతుందా? దేవుని సన్నిధికి చేరుతుందా? షిలోహు మందిరంలో హన్నా చేసిన ప్రార్థన దేవునికి చేరింది. అదేవిధంగా కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దానియేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలు అట్లా ప్రార్థిస్తూ ఉంటాడు గానే, దానియేలు ఇంకా ప్రార్థిస్తూ ఉంటాడు గానే దూతను పంపించిన సందర్భం చూస్తాం. అంటే ఈమె ప్రార్థన పెదవులతో చేసేది కాదు గాని హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమనసు కలిగిస్తుంటారు కదా. ఆమె చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన మంచి ప్రార్థనా పరురాలు. అదే విధంగా విధేయత, ఈమెకు ఎంత విధేయత అంటే పెద్దల పట్ల విధేయత. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఈమె వందనం చేసింది. అప్పటికే లోక రక్షకుడు ఈమె గర్భాన్ని జన్మించబోతూ ఉన్నాడని తెలుసు, కానీ వయసుకు గౌరవం ఇచ్చి ఎలిజబెత్ గారికి నమస్కారం చేసింది. అదేవిధంగా ఆమె కొన్ని సందర్భాల్లో కుమారుని దగ్గర కూడా, అంటే కుమారులో ఉన్న దైవత్వానికి ఈమె విధేయత చూపించింది. కానా వివాహ సమయంలో, అమ్మా నాతో నీకేం పని అన్నప్పుడు, నువ్వు ఎంతైనా నా కుమారుడు కదా, అలా ఎదిరించి మాట్లాడవచ్చా అనలేదు. కానీ కుమారులో ఉన్న దైవత్వానికి విధేయత చూపించి ఆయన చెప్పినది చేయుడు అంది. అదేవిధంగా యెరూషలేము దేవాలయంలో నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నప్పుడు, మమ్మల్ని ఎందుకులే ఇబ్బంది పెడుతున్నావు, అట్లాంటప్పుడు చెప్పాలి కదా నువ్వు అని అనలేదు. కానీ ఆ కుమారులో ఉన్న దైవత్వం చూసి విధేయత చూపించింది. ఇలా అనేక సందర్భాల్లో కుమారుని దగ్గర తన గర్భాన్ని పుట్టి, కొన్ని సందర్భాల్లో మనం కూడా నా గర్భాన్ని పుట్టిన నీవు నాకు చెప్పటం ఏంటి అన్నట్టుగా కాకుండా మరియమ్మ గారిని మనం ఆదర్శంగా తీసుకున్నట్టయితే, పరిశుద్ధతలో గాని ప్రార్థనలో గాని, అదే విధంగా విధేయతలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే, విధేయత అనేది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మెయిన్ కావాలి. ఈ విధేయత అనేది మనం పెద్దల పట్ల విధేయత చూపిస్తాము, కానీ మన బిడ్డల పట్ల కూడా కొన్ని సందర్భాలు, అంటే విధేయత అంటే ఒకవేళ వారు మనకంటే బాగా ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ వాళ్ళు మనకంటే భక్తిపరులైతే, ఒకవేళ వారు మనకంటే విశ్వాసం కలిగి ఉంటే, వారు మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఏదో నువ్వు వచ్చి నాకు చెప్పొచ్చావని బిడ్డలు తృణీకరించడం కాదు, కానీ మరియమ్మ గారు మంచి మాదిరి చూపించారు. తన బిడ్డలో ఉన్న దైవత్వానికి ఆమె విధేయత చూపించింది. అదేవిధంగా ఆమె శిలువ మరణం, యేసుక్రీస్తుకు శిలువ మరణం విధించిన తర్వాత ఆమె మామూలు స్త్రీలాగా గలిలయ నుంచి ఆ యెరూషలేము వరకు కూడా మామూలు స్త్రీలతో నడిచి అక్కడి వరకు వెళ్ళింది. ఏ మాతృమూర్తి కూడా చూడలేనటువంటి కఠినమైన స్థితిలో తన కుమారుని సిలువ వేసేటప్పుడు, నేను మొన్న ఒక ఫోటోగ్రఫీ చూసాను, అది మైకిల్ యాంజెలో వేసినటువంటి ఫోటోగ్రఫీ. అదేంటంటే సిలువ మించి దింపిన తర్వాత మరియమ్మ గారు ఒడిలో క్రీస్తుని ఒడిలో పెట్టుకుని దుఃఖిస్తూ ఉంది. ఆ పక్కన నికోదేము ఉన్నటువంటి ఆ ఫోటోను చూసినప్పుడు నాకు నిజంగా ఎంత అసలు ఏ మాతృమూర్తి కూడా తట్టుకోలేనటువంటి సంఘటన. ఆమెకు అన్ని తెలుసు, తన కుమారుడు దైవాంశ సంభూతుడు అని చెప్పి, మనుష్య రూపంలో ఉన్నా కూడా దైవత్వం సంపూర్ణతలో ఉన్నాడని తెలిసినా కూడా ఆ మాతృ ప్రేమ అనేది ఆ గలిలయ నుంచి ఆ గొల్గొతా వరకు అలా వెంబడిస్తూ వచ్చింది. వచ్చిన తర్వాత శిలువ మరణం చెందేటప్పుడు అక్కడే ఉంది. తర్వాత ఆ విగత జీవుడైనటువంటి తన కుమారుని తన ఒడిలో పెట్టి దుఃఖిస్తూ ఉంది. అట్లాంటి విధేయత ఆమె చూపించింది. అదే విధంగా ఆ తర్వాత మేడగదిలో సామాన్యమైన స్త్రీలతో పాటు ఆమె ప్రార్థించింది. మేడగదిలో అందరూ ఎట్లాగైతే కూర్చుని ప్రార్థించారో ఆమె కూడా, నేనేదో యేసుక్రీస్తు తల్లిని కదా,
నాకు ప్రత్యేకత ఉండాలి, నేను అందరితో కూర్చోవటం ఏంటి, లేదా నేను ప్రార్థించడం ఏంటి అన్నట్టు కాకుండా అక్కడ ఉన్న సామాన్యులందరూ ఎట్లాగైతే ప్రార్థించారో ఆమె కూడా అట్లాగే ప్రార్థించింది. ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు అందరితో పాటు కూడా ఆమె ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే విధేయత విధేయత అనేది ఉన్నప్పుడు ఎంతటి గొప్ప కార్యాన్ని మనం సాధించవచ్చు అని చెప్పి మరియమ్మ గారి జీవితంతో మనం చూడవచ్చు. అదే విధంగా ఆమె గురించి మనం చూసి ఇంకొక మాట మనం గమనించినట్టయితే, మనం గత వారం ధ్యానించుకున్నప్పుడు విశ్వాసానికి 2 లక్షణాలు ఉన్నాయని మనం ధ్యానించుకున్నాం. మరి అందరికీ గుర్తుందో లేదు కానీ విశ్వాసానికి 2 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఏంటంటే మనకు విశ్వాసం అంటే అందులో అవగాహన ఉండాలి, తెగింపు ఉండాలి. మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ దైవ కుమారుడు గురించి మనకు అవగాహన ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అసలు ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని చెప్పి, అంటే నా విశ్వాసం నేను సరిపెట్టుకోవటం కాదు కానీ దేవుడు నా దగ్గర నుంచి ఎట్లాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పి విశ్వాసంలో అవగాహన ఉండాలి. రెండోది తెగింపు అనేది ఉండాలి. ఇక్కడ మరియమ్మ గారి జీవితంలో చూసినట్టయితే ఆ తెగింపు, సుమయం నువ్వు చెప్పాడు కదా నీ హృదయం నుంచి కట్టుకుని దూసుకుపోబోతుందని, అంతకు ముందే మరియమ్మ గారికి తెలుసు తన కన్యకగా ఉండి గర్భం దాల్చినట్టయితే. మరి ఆ ద్వితీయోపదేశ కాండంలో 22వ అధ్యాయం 23వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ కన్యక ఈ గర్భం ధరించినట్టయితే ఎట్లాంటి శిక్ష విధించబడుతుందో, అంటే ఆమెకు ఎవరితోటైతే ప్రదానం చేయబడిందో ఆ పురుషుడు తీసుకొచ్చి ఆ స్త్రీని, ఇదిగో నాకు ప్రదానం చేయబడినటువంటి ఈ స్త్రీ ఇట్లాంటి తప్పు చేస్తుందని అతను తీసుకొచ్చి 10 మందిలో నిలబెట్టినా, లేకపోతే ఆమె తండ్రిని నిలబెట్టినా ఆమెను వెంటనే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి అట్లాంటి శిక్ష తను ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా దానికి సిద్ధము అని చెప్పి ఆ తెగింపు, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూస్తే అతడు నాకు పాత్రుడు కాదు అంటాడు లూకా సువార్త 9:23 వచనంలో యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంది మరియమ్మ గారు. దూత చెప్పిన వెంటనే ఎదురు చూచింది తనకు యేసుక్రీస్తు జన్మించాలని. అదే విధంగా ఆ పొందబోయే కష్టాలను ఒకసారి ఆలోచించుకుంది. సరే, ఏ కష్టాన్నైనా నేను ఎదుర్కొంటానని చెప్పి ఒక విశ్వాస తెగింపు అనేది ఆమె చేసింది. అదే విధంగా ఈమె జ్ఞానవంతురాలు, మనందరికీ తెలిసి జ్ఞానవంతురాలు, తన ఇంటిని కట్టుకొనును. ఏ సంబంధమైన జ్ఞానం అంటే యాకోబు గారు రాసిన పత్రికలో 3:17 వచనం ఇప్పుడు మనం చాలాసార్లు చదివాం. అది లోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది, పర సంబంధమైన జ్ఞానం ఉంటుంది, ఏ లక్షణాలు కలిగి ఉంటాయి పర సంబంధమైన జ్ఞానాలని. అట్లాంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఈమె. రక్షణ పట్ల మంచి అవగాహన ఉంది. అదే విధంగా ఆమె తల్లి అయి ఉండి కూడా తన కుమారుని తనకు రక్షకునిగా అంగీకరించింది. హోషేయ గ్రంథులు అంటాడు, జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు. అంటే ఏ జ్ఞానం కోసం అడుగుతున్నాడు దేవుడు మనల్ని అంటే దైవ సంబంధమైన జ్ఞానము. ధర్మశాస్త్రం చదివేసి, ప్రవక్తల ప్రవచనాలు వినేసి, లేఖనాల సారాంశం అవపోసన పట్టేసి వదిలేస్తే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. గాని నువ్వెంత పొందావో, నేను నిన్న పొద్దున ఒక ఆర్టికల్ చదువుతా ఉంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆయన సన్నిహితుడు వచ్చి అడిగాడంట, ఎన్ని ఆత్మలను రక్షించావు అంటే, నేను ఇంకా తర్ఫీదు పొంది ఇంకా విశ్వాసాలు అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు నేను ఆత్మల రక్షణార్థం సువార్త ప్రకటిస్తాను, అంతవరకు ప్రకటించను అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నీ విశ్వాసం ఎంత గొప్పదని దేవుడు చూడలేదు కానీ నీకు దేవుని గురించి ఏం తెలుసు ఆ 4 మాటలు బయటకు వెళ్ళి చెప్పు, దానివల్ల అనేక ఆత్మలు రక్షింపబడతాయి. ఒక కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు వెలిగించిన వెంటనే అది వెలుగునివ్వటం ప్రారంభిస్తుంది కానీ ఉండండి నేను సగం కాలిన తర్వాత అప్పుడు వెలుగునిస్తాను కొవ్వొత్తి అనదు కదా. అట్లాగే వెలిగింపబడిన వెంటనే మరొకరిని మనం వెలిగించాలి. ఇలాగే ఇక్కడ మరియమ్మ గారి జీవితాన్ని చూసినట్టయితే ఆమె ఏదైతే నమ్మిందో దాని గురించి నిరీక్షించింది, అవగాహన కలిగిన స్త్రీగా ఆమెను మనం చూస్తాం. నా రక్షకుడు అని చెప్పి ఆమె అక్కడ మాట్లాడుతూ ఉంది. కనికరము పొందిన స్త్రీ, మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5:3 వచనం నుంచి అనేక ధన్యతలు అనేవి ఇవ్వబడినాయి. మరియమ్మ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు అన్ని ధన్యతలు ఆమె పొందుకుంది. అన్ని ధన్యతలు కూడా ఆమె పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ ధన్యతలను ఒకసారి మనం గమనించినప్పుడు మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ఆత్మ విషయమే దీనత్వం అనేది ఆమె చేసిన స్తుతిగానంలో మనం చూస్తాం. ఆ రకమైన ధన్యత ఆమె పొందుకుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె దుఃఖపడింది. ఎందుకంటే
నేను కన్యకగా ఉన్నాను. ఆయన కానీ ఇది ఎలాగా నాకు సంభవం అనుకుంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అక్కడ ఎలిజబెత్ గారు కూడా గర్భం ధరించారు. అలాగే నేను గర్భం ధరించాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని విశ్వసించింది. ఉమ్, రక్షణార్థమైన మారు మనసుతో దుఃఖించింది కాబట్టి ఆమె ఓదార్చబడి ఆ ధన్యత పొందుకుంది. అదేవిధంగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఈ రోజుకి కూడా మరియమ్మ గారి గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఎంత మంది అయితే రక్షణ పొందారు, ఎంత మంది అయితే సువార్త విన్నారో వారి హృదయాల్లో ఉండటమే ధన్యత, సాత్వికత. అంటే మనం ఎదుటి వ్యక్తిని ఎదిరించగలిగిన శక్తి మనకు ఉన్నప్పటికీ కూడా ఎదిరించకుండా నిగ్రహించుకోవటమే సాత్వికత. మరి ఎన్ని అవమానకరమైన మాటలు ఆవిడ అన్నారు. ఆ మరియ కుమారుడు కాదా, వ్యభిచారి కుమారుడు అని యేసుక్రీస్తుని, వడ్లవాణి కుమారుడు అని ఎన్నో మాటలు ఆమెను గురించి అడ్రస్ చేసి అన్నప్పుడు ఆమె తిరగబడి ఒక మాట మాట్లాడినట్టుగా కూడా మనం చూడం. ఆమెలో ఉన్న సాత్వికత ఆమె ధన్యతకు మూలంగా అయింది. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఈమె దేవుని నీతి నెరవేర్చడానికి దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉంది. మనం కూడా ఆకలి దప్పులు మనకుంటే ఏంటంటే మన బిడ్డల్ని మంచి స్థితిలో పెట్టుకోవాలని, ఏదో వాళ్ళకి మనం బ్రతికిన బ్రతికి కంటే మనం ఉన్న ప్లాట్ఫామ్ కంటే ఇంకా మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి అందించాలని ఏదేదో తాపత్రయపడతాం. ఆకలి దప్పులు ఏదో అంతా ఇంత సమాజ సేవ చేసినప్పటికీ మన మనసు ఎంతసేపు కూడా ఎటు పరిభ్రమిస్తూ ఉంటుందంటే కుటుంబం, మన బిడ్డల శ్రేయస్సు. కానీ ఆ బౌండరీ నుంచి బయటకు వచ్చి ఎవరైతే దేవుని నీతి నెరవేర్చడానికి ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ఏంటంటే వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మరియమ్మ గారు తృప్తిపరచబడింది, ఒక ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు. తర్వాత నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే పరలోక రాజ్యానికి మరియమ్మ గారు వెళ్ళిపోయారు అంటానికి ఎవరు ఏమీ సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఆమె ఎంత హింసించబడిందో, యేసుక్రీస్తు హింస మనందరికి భౌతికంగా తెలుసు, కానీ హృదయంలో ఎంత వేదన పడిందో, ఎంత హింసింపబడిందో మరియమ్మ గారికి స్త్రీగా మనకు తెలుసు. అట్లాంటి హింస పడింది కాబట్టి పరలోక రాజ్యంలో ఆమె చేరింది. అదే విధంగా ఆయన అంటారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించండి. మిమ్మల్ని గురించి అట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఆవిడ గురించి ఎన్ని నిందలు వేశారు, ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడారు, ఎంత అవమానకరమైన పరిస్థితులు ఆవిడ క్రియేట్ చేశారు మన అందరికీ కూడా తెలుసు. చివరికి ఆవిడ ప్రసవ సమయంలో కూడా ఎన్నో అవమానాలు అక్కడ ఆ బెత్లెహేంలో పాకలో కూడా అందరూ చెప్పేది ఏంటంటే పశువుల పాకలో గాని ఎక్కడ కాదు ఆ బిడ్డ పుట్టింది, రోడ్డు మీద జన్మించాడు. ఎందుకంటే ఆ సత్రంలో స్థలం లేదు అంటే యూదుల ఆచారం ప్రకారం ఒక స్త్రీ ప్రసవించినట్టయితే 40 రోజుల వరకు ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళటానికి లేదు. కాబట్టి ప్రసవించే స్త్రీకి అక్కడ స్థానం ఇవ్వరు. ఆ పశువుల పాక కాదు, కానీ వీధిలో ప్రసవించిన తర్వాత పశువుల పాకలో తీసుకొచ్చారంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎక్కడ ప్రసవించినా కూడా ఆమె ఆ సమయంలో కూడా చాలా అవమానాలు ఆమె ఎదుర్కొంది. ఆ కనికరం పొందు స్త్రీ, ఆమె పవిత్ర జీవితం, నిరీక్షణ విశ్వాసం వల్ల దేవుని యొక్క కనికరం పొందింది. కనికరింపబడువారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. కనికరం గలవారు ధన్యులు. అంటే ఇతరుల పట్ల కనికరం అని అంటే ఇతరుల పట్ల మనం కనికరము చూపడం అని కాదు, కానీ కనికరం అనే మాటకి చాలా అర్థం ఉంది. ఈ కనికరం ఏంటంటే ఎవరైతే సువార్త లేక రక్షణ సువార్త వినక మరి ఇంకా ఆయా విగ్రహాలు మొక్కుతూ నశించిపోతూ ఉన్నారో వారిని చూచినప్పుడు పౌలు ఏథెన్స్ నగరాన్ని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను అన్నిటిని చూచి ఆత్మలో పరితాపం చెందాడంట. అది కనికరం అంటే, ఆత్మలో పరితాపం చెందాడు. ఈ ఆత్మలన్నీ నశించిపోతున్నాయే అని వేదన చెందాడు, అది కనికరం. ఆ తర్వాత అక్కడ సువార్త ఆయన ప్రకటించడం జరిగింది. అక్కడ ఇద్దరు దమరి దియోనుసి అనే వాళ్ళు రక్షింపబడ్డారు. తర్వాత చాలా మంది రక్షింపబడ్డారు. ఆ కనికరం అంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన కనికరం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల గురించి కనికరం అనేది ఉండాలి. అట్లాంటి కనికరం నీకు నాకు ఎప్పుడైతే ఉంటుందో దేవుని కనికరం మనం అప్పుడు పొందుకుంటాం. మరియమ్మ గారికి ఆ కనికరం ఉంది కాబట్టి దేవుడు ఆమెను, అంటే నేను ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, నేను ఎన్ని అవమానాలు పొందినా పర్వాలేదు, నా కుటుంబం ఎన్ని అవమానాలు పొందినా పర్వాలేదు, లోక రక్షకుని నా గర్భంలో మోసి తీరుతాను, లోక రక్షకుని లోకానికి నేను
అందిస్తాను అని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుందో, ఎందుకు తీసుకుందంటే ఇతరుల ఆత్మల పట్ల ఆమెకున్నటువంటి కనికరం, కాబట్టి ఆమె కనికరం పొందుకుంది. ఆ ప్రభువు చూస్తాడు కనికరించేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఇంకెవరన్నా చెప్పిన మాటలు కాదు. నాయని విధవరాలు కుమారుని కరుణించాడు, నాయని విధవరాలని కనికరించాడు. ఏముంది అసలు ఆవిడ గురించి మనకి ఎక్కడా తెలియదు. ఆ లూకా సువార్త 7వ అధ్యాయంలో తప్పించి మళ్ళీ ఎక్కడా చూడం. ఆ తర్వాత నేను ఏదో ఒక బుక్ చదివినప్పుడు ఆ నాయని విధవరాలు కుమారుడు, బ్రతికిన కుమారుడు ఒక పెద్ద మిషనరీగా మారినట్టు, అతని పేరు కూడా మర్చిపోయాను, మొన్నే చదివాను నేను. కాబట్టి అట్లాగా కనికరం, మనకి ఇతరుల పట్ల ఉండే కనికరం, ఇతరుల ఆత్మల పట్ల, ఇతరుల ఆత్మల రక్షణ పట్ల మనకున్న కనికరాన్ని దేవుడు చూస్తాడు, మనల్ని కనికరిస్తాడు. అదే విధంగా ఈమె ధన్యురాలు అనే మాట మనం చెప్పటం కాదు. ఇక్కడ లూకా సువార్తలో మనందరికీ తెలిసిందే, ఈమె ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చింది. ఆ ఎలిజబెత్ గారి దగ్గర రాగానే 1వ అధ్యాయం 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందాను. ఆమె నమస్కారం పెట్టిన వెంటనే ఆవిడ అన్నమాట ఏంటి, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును అని చెప్పి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా తటస్థించెను. చూడండి, పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఎలిజబెత్ ఒక యాజకుని భార్య, ఆమె ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించిన ఆమె గురించి చెప్పాలంటే అసలు మనకు మాటలు చాలవు. ఆమె అంటది, తన గర్భం ధరించిన వెంటనే అంటది, నా జీవితంలో దేవుడు కటాక్షించిన దినములు ఇదొక దినము. అంటే కటాక్షం అనేది ఎవరి పట్ల ఉంటుందంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్రం అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ బ్రతికే వాళ్ళకి ఆయన కటాక్షం పొందుకుంటానని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి అట్లాంటి కటాక్షం ఎలిజబెత్ గారు ఎలా పొందుకున్నారంటే, వృద్ధాప్యం వరకు ఆమె గర్భం లేకపోయినా కూడా ఆమె ఎదురు చూపు మానలేదు. అట్లాంటి ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ పూర్ణురాలే. అంటే పరిశుద్ధాత్మతో మనం కూడా నింపబడాలి అంటే అట్లాంటి మంచి క్వాలిటీస్ మనలో ఉండాలి. ఏదో భాషల్లో మాట్లాడి నేను ఎవరిని తప్పు పట్టను, కానీ అదంత తేలికైన విషయం కాదు. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి, మనం పరిశుద్ధాత్మని అర్థం చేసుకుని మాట్లాడాలి అని చెప్పంటే, అట్లాంటి గొప్ప క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు దేవుడు పక్షపాతి కాదు. యూదుడని, గ్రీసు దేశస్తుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విధమైన జీవితం మనం జీవించినట్టయితే మనం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులం అవుతాం. మరి అదే విధంగా స్త్రీలలో నీవు ఆశ్రదింపబడినావు, నీ గర్భఫలం ఆశ్రదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఈమె శతాధిక వృద్ధురాలు, చెప్పాలంటే వృద్ధురాలు ఆమె. మరి యేసుక్రీస్తు గర్భంలో ఉన్న శిశువుని ఏమంటుంది, నా ప్రభువు, మై లార్డ్, అంటే నా జీవితానికి అధినేత, నన్ను నా జీవితాన్ని నడిపించేట అధినేత అని చెప్పి ఆమె ఒప్పుకుంటూ ఉంది. అదే విధంగా ప్రభు ఆమెకు, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసను. ఆనందంతో గంతులు వేస్తుంది, ఆ సంగతి కూడా ఆమె చెప్పింది. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు పెద్దలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. చూడండి, ఈమె ధన్యురాలని మొట్టమొదటిగా ఎవరన్నారు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలే. ఆమె అంటుంది ఏంటంటే, ఆ దూత ఏమైతే మరియమ్మ గారికి చెప్పిందంటే, మరియమ్మ గారు వచ్చి చెప్పుంటారు ఎలిజబెత్, ఇదిగో నాకు ఇలాగ దూత కనిపించారు, ప్రార్థనలో ఉన్న సమయంలో దూత నా దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడేది, సో అండ్ సో, ఈ కాన్వర్సేషన్ అంతా ఆమె చెప్పుకుంటుంది. అది విన్న తర్వాత ఇప్పుడు ఎలిజబెత్ గారు ఏమంటున్నారంటే, దూత ఆమెతో ఏం చెప్పిందో, దూత చెప్పిందంటే దేవుడు చెప్పించాడు ఆ మాటలు. దేవుడు దూతతో ఏమైతే మాటలు చెప్పించాడో అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ మాటలను నమ్మిన ఈమె ధన్యురాలు. అంటే మనం ధన్యత పొందాలంటే ఆ రాకడ వస్తుందంటారా, లేకపోతే రెండో రాకడ ఉందంటారా? కొంతమంది అయితే రెండో రాకడ అయిపోయింది అంటున్నారు. అందరినీ పరలోకాన్ని తీసుకెళ్లిపోతాడంటే దేవుడు తీర్పు అనేది ఉంటదా? ఉండదంటున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారే, అట్లాంటి వారికి ఎప్పుడు కూడా ధన్యత అనేది రాదు. ఎందుకంటే మొదటి రాకడ అయిపోయింది, అన్ని ప్రవచన నెరవేర్పులు అయిపోయినాయి. పేతురు గారు చెప్తున్నారు, ఆ రోజు ప్రచండ వేగంతో పంచభూతాలు లయం అయిపోతే నీతి మాత్రమే నిలుస్తుందని చెప్పి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే. కాబట్టి మనం ఆ ఆస్పెక్ట్ లో ఉండాలి తప్పించి వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి, మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా, సుమతి, కాలమతి, ఇంకో చేప పేరు, అదే ఆ కథలో మనం చూస్తాం కదా, సుమతి, కాలమతి, మందమతి. ఆ మందమతి కథలో చూసి మందమతిలాగా మనం ఉన్నట్టయితే ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం మనం చేరుకో. అందుకనే ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ పూర్ణురాలే ఎంత చక్కని స్టేట్మెంట్
నమ్మిక నీ వల్ల అయితే సమస్తము సాధ్యం అన్నాడు ఆయన యేసుక్రీస్తు చెప్పిన మాటే. ఆ తర్వాత ప్రభువుకు ఆమె తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలిని. అప్పుడు మరియ ఇట్లని ఇదంతా విన్న తర్వాత మరియ మాట్లాడి చూడండి, ఇక్కడ చూడండి, ఈమె చిన్నది పెద్దవాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ఈమె గర్భంలో పెరుగుతున్నది లోక రక్షకుడు, ఆమె గర్భంలో పెరుగుతున్నది జాన్ ద బాప్టిస్ట్. అతనేంటి ఈయన యేసుక్రీస్తుకి మార్గం సరళం చేయటానికి పంపబడుతున్నటువంటి ఒక దూత. ఎలిజబెత్ గారి గర్భంలో ఉంది. ఆమె యొక్క యాజకుని భార్య వృద్ధురాలు అయినా ఆమె గర్భంలో ఉన్నది, ఈమె గర్భంలో ఉన్న కుమారునికి ఒక దూత తెలుసు మరియమ్మ గారికి. అయినప్పటికీ కూడా ఎలిజబెత్ గారి వయసుకి విధేయత చూపించింది. ఆమెను ముందు మాట్లాడనిచ్చి అప్పుడు ఈమె మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది. చూడండి, పెదవులు కాదు, మనం ప్రభువుని ఎట్లా ఘనపరచాలంటే ప్రాణము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొకము. దావీదు మహారాజు గారు ప్రాణంతో చెప్పినాడు దేవుని గణపరచమని. మరొక ధనవంతుడు కూడా ఉన్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ధనవంతుడి కేటగిరీలో ఉన్నామా, దావీదు మహారాజు కేటగిరీలో ఉన్నామా, మరి మరియమ్మ గారి కేటగిరీలో ఉన్నామా? ఆమె తన ఆత్మలో ఘనపరుస్తూ ఉంది ప్రభువుని. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిన. ఆవిడ ఆత్మ ఆనందిస్తుంది. దీనస్థితి అంటే ఏంటి? ఈవిడ దీనస్థితి ఏమన్నా ఆమె లేక అనవసరాలు లోటై బాధపడుతుందా, లేకపోతే ఏమన్నా అనారోగ్యంతో బాధపడుతున్నాడు? అది ఇంకా దీనస్థితి అనేది దీనులైన వారు ధన్యులు అంటాడు దేవుడు. ఎందుకంటే ఎవరు దీనస్థితిలోకి వెళ్తారంటే మన స్థితి మనం పూర్తిగా తెలుసుకుని దేవుడు యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుని ముందు మనం నిలబడితే మనమెంత అనుకున్నప్పుడు యోబు అంటాడు కదా, నా యోబుతో దేవుని స్వరం వినిపించిన తర్వాత నా నోటి మీద నేను చెయ్యి ఉంచుకుంటా, నేనేం మాట్లాడతా నీతో అంటాడు. అబ్రహాం ఏమంటాడు? నేను దుమ్ముని ధూళిని అంటాడు. అలాగే అక్కడ సుంకర్ ఏమంటాడు? ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా తన ధైర్యం సరిపోలేదు. ప్రభువా నేను పాపిని, నన్ను ఎందుకు వచ్చినాయి ఆ మాటలు అంటే దేవుని గురించి అవగాహన ఉంది, వాళ్ళ గురించి కూడా అవగాహన ఉంది. మరియమ్మ గారికి కూడా దీనస్థితి అనే మాట ఇక్కడ ఎందుకు ఆవిడ ఉపయోగిస్తున్నా అంటే దేవుని గురించి తెలుసు ఆవిడకి. అదే విధంగా తన దీనత్వాన్ని గురించి ఒక మానవురాలుగా ఆమెకు ఉన్నటువంటి దీనత్వం గురించి ఆమెకు తెలుసు. పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దీనత్వం గురించి 2-3 సార్లు పేతురు గారు అంటారు. 5వ అధ్యాయం 4వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును అట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దీన వస్త్రం ధరించాలి, దీనులై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. పేతురు గారు ఎంతో స్వానుభవంతో చెప్పినటువంటి మాటలు. ఇక్కడ దీన మనస్సు అంటే ఆమెకి ఏదో లేదని కాదు, కానీ ఒక వ్యక్తిగా మామూలుగా మనిషిగా ఆమెకున్న దీనత్వం. ఒక దేవాది దేవుడి ముందు నిలబడితే నేనెంత, నా జీవితం ఎంత, పురుగు వంటి యాకోబు అంటాడు ఆయన యెషయా గ్రంథంలో యాకోబును ఉద్దేశించి మాట్లాడుతూ పురుగు వంటి యాకోబు అని ఆయన సంబోధించిన మాట మనకు తెలుసు. కాబట్టి మనందరం కూడా అట్లాంటి వారమే. ఆమె చాలా జ్ఞానవంతురాలు. అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి. దైవ సంబంధమైన వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని మనం పరీక్షించుకున్నప్పుడు మాత్రమే మనమేంటో మనకు తెలుసు. లేకపోతే ఐఎమ్ ఆల్ రైట్, ఓకే, నాలో ఏ లోపము లేదు. ఆ ధనవంతుడు ఏమన్నాడు? యువకుడు వచ్చి ఏమన్నాడు? ఇంకేం కావాలి నాకు అన్నాడు. నీకొకటి కొదువుగా ఉన్నది అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ దీనత్వం తెలుసుకోవాలి. మనలో ఉన్న దీనత్వాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు మరి ఇట్లను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఇప్పుడు అంటుంది
ఎలిజబెత్ ఏముంది, నమ్మింది కాబట్టి ధన్యురాలు అవుద్దని మరియమ్మ గారి గురించి చెప్పారు. మరియమ్మ గారు తనకు తాను ఏం చెప్తున్నారంటే, సర్వశక్తుడు నాకు ఈ గొప్ప కార్యం చేశాడు, లోక రక్షకుడు నా గర్భాన్ని ఉద్భవించేటట్టు చేశాడు కాబట్టి జనములు తరతరములు నన్ను ధన్యురాలు అంటారు. అంటే నేను ధన్యురాలని మనం చెప్పుకోవాలి అంటే ఏంటి, దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటి నువ్వు చెప్పగలగాలి అవతల వాళ్ళకి. మరియమ్మ గారు అంటున్నారు, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను ధన్యురాలిని అని చెప్పి. అంతేగాని నేను ఏదో చర్చికి రోజు వెళ్ళాను, బైబిల్ బాగా చదువుతాను, కంఠత వాక్యాలు బాగా వచ్చు, పాటలు బాగా పాడతాను, దశమ భాగాలు ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, అది కాదు ధన్యత. ఆ ధన్యత ఏంటంటే నువ్వు ఎన్ని చేసినా దేవుడు నీ పట్ల నిన్ను చూసి ఏం చేశాడు నీ జీవితంలో, అది గొప్ప కార్యం. అట్లాంటి గొప్ప కార్యం నాకు చేశాడు కాబట్టి నేను ధన్యురాలి. ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము పరిశుద్ధము. ఈ మాట సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో హన్నా పాడిన కీర్తనలో కూడా ఈ మాటలన్నీ ఉంటాయి. ఇందులో ఉన్న మాటలు చాలా వరకు అందులో కూడా ఉంటాయి. అదేవిధంగా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఈ వాక్యం కూడా మనం ఆ హన్నా పాడిన గీతంలో మనం చూస్తా అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రవక్తల పాఠశాలలో వీరు చదివారు. అక్కడ ఆ రాబోయే మెస్సయ్య కలిగి ఉండే లక్షణాలు ఏంటి అని చెప్పి వారికి బోధించడం జరిగింది కాబట్టి వారు ప్రార్థించేటప్పుడు అవే మాటలు పట్టుకుని ప్రార్థించారు, వారు స్తుతించేటప్పుడు కూడా అవే మాటలు పట్టుకుని స్తుతించారు. కాబట్టి ఎక్కడ హన్నా ఎక్కడ మరియమ్మ గారు, హన్నా స్తుతి గీతంలో మాటలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయంటే ఆ మాటల నెరవేర్పు గురించి వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూసారో. మనం ఇప్పుడిప్పటికే ఏంటి అదుగో వస్తాడంటున్నారు, దేవుడు ఇదిగో వస్తాడంటున్నారు, రావట్లేదని కంగారు పడిపోతున్నాం. కానీ మరి హన్నా స్తుతి గీతం చూసి, మరియమ్మ గారి స్తుతి గీతం చూస్తే నిరీక్షణ కోల్పోలేదు. నాకంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్న హన్నాకే పాడింది కానీ ఆమె చూడలేకపోయింది, నేను చూస్తాను అనుకోలేదు. కానీ జీవంతో కూడిన నిరీక్షణతో ఆమె మరియమ్మ గారు ఉన్నారు. మనం ఈమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటి, ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవటమే. అదేవిధంగా ఆయన తన బాహువుతో పరాక్రమం చూపిన వారి హృదయంలో ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టిన. బాహువు అంటే ఇక్కడ యేసుక్రీస్తే, ఆయన కుమారుడే దేవునికి బాహువు. గర్విష్ఠుల ఆలోచనలు ఎలా చెదరగొట్టాడు? హేరోదు ఏమనుకున్నాడు, 2 సంవత్సరాల పిల్లలందరినీ సంహరిచేస్తే యేసుక్రీస్తుని కూడా నేను సంహరించినట్టే అనుకున్నాడు. కానీ ఏమంది, వెంటనే దూత కనిపించి అబ్బాయి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అని చెప్పాడు యోసేపుకి. అలాగా ఆ గర్విష్ఠుల ఆలోచనలు దేవుడు ఒక్క హేరోదు విషయంలోనే కాదు, అనేక సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఒకవేళ మనం గర్వంతో ఆలోచనలు చేస్తే మనం కూడా అట్లాంటి ఫలితాన్ని మనం పొందుతాం. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి కొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసును. 5 రొట్టెలు 2 చేపలతో ఎంత మందికి 5,000 మందికి భోజనం పెట్టినటువంటి క్రీస్తు ధనవంతుల యువకుడిని రిక్తహస్తాలతో ఎందుకు పంపించాడంటే, అతను రావటం వచ్చాడు కానీ సంకల్పం మంచిదే కానీ ఆచరణ లేదు కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు ఆ యువకుడు. కానీ ఇక్కడ ఇచ్చిన 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన బాలుడు శుద్ధ హృదయంతో ఇచ్చాడు కాబట్టి అవి అనేక రకాలుగా దీవించబడి అనేక మంది ఆకలి తీర్చింది. అంటే మన మనసును బట్టే మనం పొందే దీవెనలు కూడా అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఆవిడ అంటున్న మాట, అబ్రహామునికి అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడని ఇశ్రాయేలుకు సహాయం చేశాను. అంతట మరి తర్వాత అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని తరతరాలకి ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానం కూడా మరియమ్మ గారికి తెలుసు. అబ్రహాం దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అబ్రహాం గారితో ఏం మాట్లాడారో, ఇదిగో నీ సంతానం 400 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేస్తారు, మళ్ళీ తిరిగి స్వస్థలానికి వస్తారు, వాళ్ళు దీవిస్తాను, తరతరంలో ఆ యూదా గోత్రం నుంచి సింహాసనం మీద ఉంటారని చెప్పబడిన మాటలన్నీ కూడా ఆమె ఇక్కడ గుర్తు చేసుకుంటుంది. ఆమె పరిశుద్రాలు, ప్రార్థనాపరురాలు, విధేయత కలిగిన స్త్రీ, కనికరం పొందిన స్త్రీ, ఆత్మ విషయమై దీనత్వం కలిగిన స్త్రీ, నీతి నిమిత్తం హింసింపబడిన స్త్రీ, ఇన్ని గొప్ప లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమెను దేవుడు ఎంచుకున్నాడు. ఈవేళ మరియమ్మ గారిని పూజించాలా లేకపోతే గౌరవించాలనేది మన ఇష్టం. అది మరియమ్మ గారి జీవిత చరిత్ర చూసిన తర్వాత పూజించడం అక్కర్లేదు. ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మన అల్టిమేట్ గోల్. ఆమె పరిశుద్ధ ప్రవర్తన పరలోకానికి ఎందుకు తీసుకొచ్చింది? పరలోక దేవదూతలు వచ్చి గాన ప్రతిగానాలతో పుట్టిన బిడ్డకు వెల్కమ్ చెప్పారు.
అంత ధన్యత ఆమె పొందుకుంది. కాబట్టి ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నీ బిడ్డల గురించి నువ్వు చేసే ప్రార్థన తరతరాలు నా బిడ్డలు దీవింపబడాలని మనసులో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ చేసినా దానికి తగిన ప్రవర్తన నీలో లేకపోయినట్లయితే ఆ ప్రార్థన ఇంటి కప్పు దాటి పైకి మాత్రం వెళ్ళదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మరియమ్మ గారు ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉందో, విశ్వాసంలో ఏ తెగింపు అయితే కలిగి ఉందో, ఏ విధేయత కనికరం కలిగి ఉందో, అట్లాంటి జీవితం మనం జీవించినప్పుడు తరతరములు మన బిడ్డలకు దీవెనలు అందించగలుగుతాం. ఈ క్రిస్మస్ కాలంలో ఇంకా మరియమ్మ గారి గురించి జ్ఞాపకం చేసుకున్న మనము ఆమె ఎట్లాగైతే ధన్యురాలైందో ధన్యత పొందాలని కోరుకుంటున్న మనం కూడా ఆమె జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. అవి మన జీవితంలో అడాప్ట్ చేసుకోవటానికి, ఆచరించడానికి ఆ దేవాది దేవుడు మనకి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.